హాయ్ ఫ్రెండ్స్, కోల్కతా డాక్టర్ రేప్ కేసుని ఎవరో పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో సంజయ్ రాయ్ మాత్రమే దోషి కాదని, ఈ నేరంలో ఇంకా చాలా మంది ప్రమేయం ఉంది అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 మీటర్ల దూరంలో హాస్పిటల్ రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా సాధారణంగా క్రైమ్ సీన్ ని పూర్తిగా సీల్ చేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదు. ఈ కారణంగానే ఒక రాజకీయ పార్టీ అండదండలతో ఈ కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారనేది కొంతమంది వాదన. ఈ రోజు ఈ వీడియోలో కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఈ కేసులో దోషి కాదని, ఈ నేరంలో ఇంకా చాలా మంది ప్రమేయం ఉందని నిరూపించే కొన్ని ఆధారాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ రూమ్ లో 31 ఏళ్ల వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేశారు. అయితే కళ్ళు, నోరు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం అవుతున్న ఆ విద్యార్థి మృతదేహం పూర్తిగా నగ్నంగా చాలా ఘోరమైన స్థితిలో దొరికింది. ప్రమాదం జరిగిన రోజు ఆమె 36 అవర్స్ డ్యూటీలో ఉంది. డాక్టర్స్ డ్యూటీలో భాగంగా నిరంతరం ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం ఆసుపత్రిలోనే ఉండవలసి వస్తుంది. అక్కడే తినటం, స్నానం చేయడం, పడుకోవటం ఇలా అన్ని కూడా హాస్పిటల్లోనే చేస్తారు. ఆ రోజు రాత్రి కూడా 24 గంటలు డ్యూటీ చేసిన తర్వాత విక్టిమ్ మరియు తన తోటి 4 విద్యార్థులు డిన్నర్ కోసం సెమినార్ హాల్ కి వచ్చారు. అక్కడ వారు నీరజ్ చోప్రా మ్యాచ్ చూసి రాత్రి 3 గంటల సమయంలో మిగతా 4 విద్యార్థులు తమ డ్యూటీకి వెళ్లారు. కానీ ఆ విక్టిమ్ డాక్టర్ మాత్రం డిన్నర్ తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంది. అందువల్ల ఆమె ఆ సెమినార్ హాల్లోనే కొద్దిసేపు నిద్రపోయింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో సంజయ్ రాయ్ ఆమె గదిలోకి ప్రవేశించి వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై 7 గంటల 30 నిమిషాలకు విక్టిమ్ డాక్టర్ బాడీని గుర్తించారు. అయితే ఆ బాడీని మొదట ఎవరు చూశారు అన్న దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. కానీ ఆమె తల్లిదండ్రులకు మాత్రం ఉదయం 10 గంటలకు సమాచారం ఇచ్చారు. ఆపై వారికి తమ కూతురి మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదు. 3 గంటల పాటు సెమినార్ హాల్ బయట నిలబెట్టారు. 3 గంటల తర్వాత చివరికి తల్లిదండ్రులు లోపలికి వెళ్లి చూసేసరికి ఆ తల్లిదండ్రులు బిడ్డని చూడలేని స్థితిలో ఒంటిపై బట్టలు లేకుండా నిర్జీవంగా పడి ఉంది. ఎవరూ చూడలేని ఘోరమైన స్థితిలో ఆ బాడీని చూస్తే అది ఒక అత్యాచారం కేసు అని అందరికీ అర్థమైపోతుంది. కానీ హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఈ కేసుని సూసైడ్ కేసుగా పేర్కొంటూ రాత్రికి రాత్రే దీనిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇక్కడే అందరికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇంతటి స్పష్టమైన అత్యాచారం, హత్య కేసును ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించింది? వారి తల్లిదండ్రులను 3 గంటల పాటు మృతదేహాన్ని ఎందుకు చూడనివ్వలేదు? ఆసుపత్రి యాజమాన్యం ఎవరినైనా కాపాడాలి అనుకుంటుందా? ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ కళాశాల ప్రిన్సిపల్ ఎటువంటి శవ పరీక్ష నిర్వహించకుండా ఆ విక్టిమ్ డాక్టర్ కు సైకోసిస్ అనే మానసిక వ్యాధి ఉందని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని తీర్పునిచ్చారు. ఈ కేసుని ఏదో ఒక విధంగా కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం ఎంతగానో ప్రయత్నించింది. ఈ వార్త కాస్త అక్కడి వైద్య విద్యార్థులకు చేరటంతో వారు వెంటనే ఆందోళనలు నిర్వహించారు. ఇలా క్రమంగా ఇది కొద్ది సమయంలోనే దేశమంతా వ్యాపించింది. దీంతో చేసేదేం లేక పోస్ట్ మార్టం నిర్వహించగా ఆ డాక్టర్ పై లైంగిక దాడి చేసి చంపినట్టు పోస్ట్ మార్టం లో వెల్లడైంది. ఆమెను దారుణంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుడి చెయ్యి, పెదవులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి తెల్లవారుజామున 4 గంటల సమయంలో సెమినార్ హాల్లోకి ప్రవేశించినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సెమినార్ హాల్లో అతని బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా లభించాయి. దాంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతను కూడా తన నేరాన్ని అంగీకరించాడు. ఇంతకీ ఈ సంజయ్ రాయ్ ఎవరు? ఒక విధంగా చూస్తే ఇతనికి ఈ ఆసుపత్రితో ఏ విధంగా సంబంధం లేదు. కానీ 2019 నుంచి సంజయ్ రాయ్ కోల్కతా పోలీసులతో కలిసి వెల్ఫేర్ సెల్ లో సివిల్ వాలంటీర్ గా పనిచేసేవాడు. అంటే ట్రాఫిక్ వంటి ప్రాథమిక పనులలో పోలీసులకి సహాయం చేసే వ్యక్తులు. అయితే ఆసుపత్రిలోకి రోగికి సంబంధించిన బంధువులకు సైతం అనుమతి లేనిదే ప్రవేశం ఉండదు. అటువంటిది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా తెల్లవారుజామున 4 గంటలకు ఇతను లోపలికి ఎలా వచ్చాడు అనేది ఇక్కడ ఉద్భవించే మరో ప్రశ్న. ఏ ఆసుపత్రిలోనైనా గార్డులు ఉంటారు, కానీ వారు ఎవరు కూడా ఇతనిని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మరో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఘటన జరిగిన ప్రాంతానికి కేవలం 10 మీటర్ల దూరంలో ఈ హాస్పిటల్ రెనోవేషన్ పనులు ప్రారంభించారు.
ఇక్కడ ఆలోచించే మరో విషయం ఏంటంటే సాధారణంగా ఏ క్రైమ్ సీన్ లోనైనా ఘటన స్థలాన్ని సీల్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికే ఇదంతా జరుగుతుంది అనేది అక్కడి విద్యార్థుల వాదన. ఈ సంజయ్ రాయ్ పైన ఇంతకు ముందే 2 కేసులు ఉన్నాయి. తమని వేధిస్తున్నాడంటూ 2 విద్యార్థినులు సంజయ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. సంజయ్ అరెస్ట్ తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేయగా అతనికి 4 పెళ్లిళ్లు అయ్యాయని, 4 భార్యలు కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయారని తెలిసింది. ఇంతటి నేర చరిత్ర ఉన్న ఈ వ్యక్తి పోలీసులతో కలిసి ఎలా పనిచేశాడు? ఇతని వెనుక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారా? అసలు ఈ కేసులో సంజయ్ ను బలిపశువును చేసి ఇతరులను కాపాడుతున్నారా? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనలో చాలా మంది బాధితురాలని నిందించడం మొదలు పెడతాం. నిర్భయ కేసులో కూడా ఆ అమ్మాయి అర్ధరాత్రి వరకు బయట ఎందుకు ఉంది అని, ఎటువంటి వస్త్రాలు ధరించింది అని ప్రశ్నించారు. కానీ ఈ కేసులో మాత్రం అమ్మాయి హాస్పిటల్లో తన డ్యూటీలో ఉంది. కావున ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తప్పు అమ్మాయి బట్టలో కాదు, సంజయ్ రాయ్ లాంటి వారి ఆలోచనల వల్ల ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.